ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యు ఆర్ వాచింగ్ టెక్ వండర్స్. నేను శ్యామ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే వాట్సాప్లో మనకు ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజెస్ అంటే లైక్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన డిస్కషన్ అవుతుంటుంది గ్రూప్స్లలో. అండ్ ఎవరైనా మనకు ఇంపార్టెంట్ మెసేజెస్ కూడా ఒక చాట్లో కూడా సెండ్ చేస్తూ ఉంటారు మన అదర్ పర్సన్, ఆపోజిట్ పర్సన్. సో అట్లాంటప్పుడు మనం ఇంపార్టెంట్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఇంపార్టెంట్ మెసేజెస్ను మిస్ కాకుండా మనకు వాట్సాప్ అయితే ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని మనం పిన్ మెసేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నట్టు. సో రీసెంట్గా ఈ యొక్క ఫీచర్ అయితే రావడం జరిగింది. నియర్లీ నాకు 15 days అవుతుంది ఈ ఫీచర్ రిలీజ్ అయ్యి. బట్ నేను వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ద థింగ్ ఏంటంటే ఈ కొంచెం దీన్ని క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేశాను. సో దట్ చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. సో మీకు కూడా ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో గైస్, ఈ యొక్క పిన్ ఫీచర్ యూజ్ చేసి మనం మన యొక్క వాట్సాప్ గ్రూప్స్లలో కావచ్చు, ఏదైనా పర్సనల్ చాట్స్లో కావచ్చు, మనం ఎవరికైనా మెసేజ్ సెండ్ చేసేటప్పుడు ఏ మెసేజ్ అయినా కూడా సెండ్ చేసిన తర్వాత అది ఇంపార్టెంట్ మెసేజ్ అనుకుంటే అది ఎలాంటి మీడియా అయినా కావచ్చు, టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది ఏదైనా కూడా మనం పిన్ అయితే చేయొచ్చు. సో పిన్ చేసినప్పుడు మనకు ఆ యొక్క మెసేజ్ అనేది వాట్సాప్ చాట్ అంటే గ్రూప్ చాట్ అయితే గ్రూప్ చాట్, అండ్ పర్సనల్ చాట్ అయితే పర్సనల్ చాట్, లేదంటే అదర్ పర్సన్ చాట్ అయితే అదర్ పర్సన్ చాట్, పర్సనల్ చాట్స్లో మనకు టాప్లో అయితే పిన్ చేసినటువంటి మెసేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో నార్మల్స్కు అండ్ మన విజువల్ ఇంపాక్ట్స్ కూడా అంటే టాక్ బ్యాక్ యూజర్స్ కూడా ఏదన్నా ఒక యాక్సెసిబుల్ వేను ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వాట్సాప్కి అయితే. ఎందుకంటే కొంచెం మనం డిఫికల్ట్గా ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి ఆ పిన్ చేసినటువంటి మెసేజ్ను, చాలా మెసేజెస్ ఉన్నప్పుడు ఆ చాట్లో. సో అది ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫ్రెండ్స్, దీనికి కాను నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. WhatsApp. Verify that it's you. Authenticated. WhatsApp. సో వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఏదో ఒక చాట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మీరు చాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ గ్రూప్ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. Tech Solutions app. Mobile phone. Chit chat. Best friend. Chit chatting. 10:02 p.m. You. 0. ఇక్కడ నేను ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఓపెన్ చేశాను, చిట్ చాటింగ్ అని చెప్పేసి. సో ఈ యొక్క గ్రూప్లో నేను ఒక మెసేజ్ అయితే సెండ్ చేశాను. ఇప్పుడు చూడండి. Message. Emoji. 0 per play. You. Voice message. 3 seconds. 10:02 p.m. సో నేను 3 seconds వాయిస్ మెసేజ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క మెసేజ్ నేను పిన్ చేసి పెడతాను. సో ఎలా పిన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ గ్రూప్లో. కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి మెసేజ్ కాబట్టి నేను మెసేజ్ అయితే పిన్ చేస్తున్నాను. సో ఈ యొక్క మెసేజ్ మనం ఏవైతే పిన్ చేస్తామో అవన్నీ కూడా వాళ్ళు గ్రూప్లో కావచ్చు, లేదంటే పర్సనల్ చాట్స్లో కావచ్చు, వాళ్ళైతే మిస్ అవ్వలేరు అన్నట్టు. ఓకే, ఎందుకంటే లైక్ పైన కనిపిస్తాయి కాబట్టి ఇంపార్టెంట్ మెసేజ్ అన్నీ మనకు టిక్ మార్క్స్తో కనిపిస్తాయి పైన. సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో ఇది ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పేసి. సో కాబట్టి నేను ఇప్పుడు ఈ యొక్క మెసేజ్ నేను పిన్ చేస్తున్నాను. దీనిపైన లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు రియాక్టింగ్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వన్స్ నేను ఒకసారి బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్ వచ్చాను. ఇక్కడ మనకు రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే మనకు మీ అందరికి తెలిసిందే డిలీటు, రిప్లై ఇట్లాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫార్వర్డ్, మోర్ ఆప్షన్స్. సో మీ అందరికి తెలిసిందే ఈ ఆప్షన్స్ అయితే డిలీట్, ఫార్వర్డ్, రిప్లై, స్టార్ ఈ ఆప్షన్స్ అయితే మీకు తెలిసిందే. ఇక్కడ మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తున్నాను నేను. మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పాపప్ అయితే రావడం జరిగింది. మీ అందరికి తెలిసిందే ఇందులో షేరు, ఇన్ఫో అండ్ ఆప్షన్స్ అయితే ఇప్పటి వరకు ఉండేవి. బట్ ఇప్పుడు మనకు పిన్ అనే ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ చేస్తున్నాను చూడండి. పిన్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఎస్, చూస్ హౌ లాంగ్ యువర్ పిన్ లాస్ట్. అంటే మన యొక్క మెసేజ్ అనేది ఎంతవరకు పిన్ అయి ఉండాలి, అంటే ఎన్ని అవర్స్ ఈ యొక్క మెసేజ్ అనేది పిన్ అయి ఉండాలి ఈ యొక్క గ్రూప్లో, అంటే ఇంపార్టెంట్ మెసేజ్ కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మనకు ఇక్కడ అడుగుతుంది అన్నట్టు. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూడండి మీకు ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ 24 hours అంటే 24 hours అంటే 1 day, మీ అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 7 days అంటే 1 week. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 30 days అంటే 1 month. సో మీ యొక్క ఇంపార్టెంట్ మెసేజ్ అనేది ఎంతవరకు
ఇంపార్టెంట్ మెసేజ్ కన్సిడర్ చేయాలి, అంటే ఎంతవరకు దీన్ని పిన్ చేసి పెట్టాలి నేను ఈ యొక్క చార్ట్లో అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. అంటే ఎంతవరకు పిన్ అనే ఆప్షన్ ఇక్కడ చూపెట్టాలి. ఇంపార్టెంట్ పిన్ అయినటువంటి ఈ మెసేజ్ని పిన్ ఎంతవరకు ఉంచాలి, ఎంతవరకు పిన్ చేసి పెట్టాలి, అంటే ఎన్ని రోజుల వరకు పిన్ చేసి పెట్టాలని అడుగుతుంది అన్నట్టు. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ ఆప్షన్ అయితే కావాలో ఆ ఆప్షన్. మీరు 24 hours పెట్టాలనుకుంటున్నారా, అంటే 24 hours మీరు పిన్ చేసి పెట్టాలనుకుంటున్నారా, సో 24 hours తర్వాత ఈ మెసేజ్ మళ్ళీ కనిపించద్దు అనుకుంటున్నారా, అంటే ఇంపార్టెంట్ మెసేజ్ కన్సిడర్ చేయొద్దు అనుకుంటున్నారా, అయితే 24 hours పెట్టుకోవచ్చు. 1 week అనుకుంటే 1 week, 1 month అనుకుంటే 1 month. చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మనం 1 month పెట్టుకుంటే దట్ కుడ్ బి బెటర్ ఆప్షన్ ఫర్ అస్. సో నేను ప్రజెంట్ జస్ట్ 24 hours సెలెక్ట్ చేసుకుంటున్నాను. Select not selected. 24 hours. Radio button. 1 of 3. సో 24 hours పైన క్లిక్ చేస్తున్నాను. Selected. సో 24 hours పైన క్లిక్ చేసిన తర్వాత రైట్ స్వైప్ చేస్తూ వెళ్ళండి. Not select. Cancel. Button. Pin. Button. నెక్స్ట్ మనకు క్యాన్సిల్ తర్వాత పిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. WhatsApp. సో మనకు ఎప్పుడైతే పిన్ పైన క్లిక్ చేస్తామో అప్పుడు ఆ మెసేజ్ అనేది పిన్ అయిపోతుంది 24 hours. మనం ఏ టైం అయితే ఏ డ్యూరేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డ్యూరేషన్ వరకు అయితే మనకు ఈ మెసేజ్ అనేది పిన్ అయి ఉంటుంది అన్నట్టు. సో చూద్దాం ఒకసారి. Emoji. You pinned a message. Pin list. యూ పిన్డ్ ఏ మెసేజ్ అని చెప్పేసి చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా, దీనిపైన క్లిక్ చేస్తే మనం పిన్ చేసినటువంటి మెసేజ్ దగ్గరికి అయితే నావిగేట్ అవుతాం. అండ్ అదర్ అంటే గ్రూప్స్ వాళ్ళకి కావచ్చు, లేకుంటే పర్సనల్ చాట్లో అయితే మనకు లైక్ సో అండ్ సో పర్సన్ వాళ్ళు మన కాంటాక్ట్ ఏమైతే సేవ్ చేసుకుంటారో వాళ్ళ నేమ్ చెప్పి సో అండ్ సో XYZ పర్సన్ పిన్డ్ ఏ మెసేజ్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో ఇలా మన మెసేజ్ అయితే పిన్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది గైస్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వితౌట్ ఎనీ డిలే. సో గైస్ ఇంకా లేట్ చేయొద్దు మీరు ఎవ్వరు కూడా. సో మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం వెయిటింగ్లో ఉన్నాయి. సో అన్నీ కూడా అంత టైంలో వచ్చేస్తుంటాయి. సో కాబట్టి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Expanded. Collapse. Play. Button. Turn on watch late. Collapsed. Collapsed. Richard.